దేశం మొత్తం పరిపాలన సాగుతూ ఉంటుంటే రోజు ఆయన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు భారతదేశ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టగలుగుతాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీలు కావచ్చు, ఎంతోమంది ఈరోజు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్ని దాంట్లో కొనసాగుతున్నారంటే ఆయన రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అన్నిటికీ పదవులు రావడం అవకాశం నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో కూడా ఆర్బీసీ ఎస్సీ మైనార్టీ సోదరులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇది కూడా ఈరోజు ఎంతోమందికి రాజ్యసభ స్థానాలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రతి దానిలో కూడా రాజ్యాంగబద్ధంగా లేని రిజర్వేషన్లో కూడా దాదాపు 50% ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు కల్పించిన కనుక ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. ఎందుకంటే అంత మహనీయుడి విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ప్రతి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతగా నిర్వహించిన బాధ్యత మనం అందరి మీద ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అందరూ కూడా చదువుతారని ఆశిస్తూ ఈరోజు మీకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. మీ అందరికీ కూడా పేరు పేరు బాగా తరలి వెళ్ళండి. విజయవాడ బాగా జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా నుంచి ఎక్కువ కనిపించి ఆ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా విజయవాడలో చేస్తారు ఆశిస్తున్నాను. నాకు అవకాశం మీ అందరూ కూడా పేరు పేరున ఒకసారి నా ఉదయం కూడా చేస్తూ వైఎస్ఆర్ జై జగన్.